నమస్తే. నేను మీ తేజ. కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించినటువంటి ఈ సినిమా ప్రస్తుతం వసూళ్లు బానే రాబడుతుందంటూ కూడా చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు థియేటర్‌లో అంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు సినిమా అందరూ ఆశించినట్టుగా బాగుందా? లేదంటే అంటే ఇంతకుముందు ఆహ్, బాగున్నా, బాగోకపోయినా ప్రమోషన్స్ చేపిస్తా ఉన్నారు ఈ మధ్య. సో, అలానే ఈ సినిమా కూడా అదే పద్ధతిలో వెళ్తుందా? సో, క్లియర్‌గా ఉన్నది ఉన్నట్టుగా అసల రివ్యూ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో, వరుణ్ తేజ్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఫిల్మ్‌తో వచ్చారని చెప్తున్నారు. ఎలా ఉంది సార్ అసలు సినిమా? అందరూ ఆశించినట్టుగా బావుందా? నవ్వుకున్నారా నిజంగానే థియేటర్‌లో? కొంచెం నవ్వు లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు ₹150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. కలిగించేటువంటి సన్నివేశాలు అడపా తగిలిన మాట నిజమే. హ్మ్. అయితే సినిమా అంతా నవ్వుకునేంత గొప్ప స్థాయిలో ఉందనైతే నేను చెప్పను. హ్మ్. అడపా నవ్వు వచ్చిన మాట నిజం. హ్మ్. అంతవరకే. అలాగే ఇద్దరూ కష్టపడ్డారు. సత్య విపరీతంగా కష్టపడ్డాడు. హ్మ్. వరుణ్ తేజ్ గారు కూడా తన శక్తికి మించి కష్టపడ్డాడు. హ్మ్. ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయటం కాదు. 100% న్యాయం చేయటం కాదు. 150% న్యాయం చేయటం కోసం కష్టపడ్డాడు అతను. హ్మ్. వరుణ్ తేజ్. 2 క్యారెక్టర్‌లను పలికించాల్సిన బాధ్యత. అంటే ఒక రకమైనటువంటి డ్యూయల్ రోల్ గొడవ ఇది. ఓకే. కొరియన్ గాను తను కనిపించాలి. హ్మ్. అలాగే ఒక విలేజ్ బాయ్ గాను కనిపించాలి. కనకరాజు అనే విలేజ్ బాయ్ ఉన్నాడు అందులో. కొరియన్ అనే క్యారెక్టర్ ఒకటుంది. ఈ 2 క్యారెక్టర్‌లలో ఉన్న వేరియేషన్స్‌ని అద్భుతంగా పలికించాడు. హ్మ్. కొరియన్ లాంగ్వేజ్ కొంత నేర్చుకుని కూడా డైలాగులు చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత పడి, దాన్ని కూడా మెయింటైన్ చేశాడు. మేనేజ్ చేయగలిగాడు. హ్మ్. ఆ మేరకు తన కష్టం తను పడ్డాడు. అంటే స్క్రిప్ట్‌ని నమ్మాడతను. హ్మ్. నమ్మాడు. డైరెక్టర్ గారు చెప్పినటువంటి మ్యాజిక్స్ అన్నీ ఆన్ స్క్రీన్ వర్కౌట్ అవుతాయని బలంగా విశ్వసించాడు. అలా వాళ్ళ కష్టం కనిపించింది గానీ, డైరెక్టర్ గారు ఆయనే అన్నట్టుగా కొంచెం అమెచ్యూరిస్ట్ గానే కనిపించింది నాకు సినిమా. హ్మ్. అంటే స్క్రిప్ట్ వైజ్ ఓకే. ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చు. అంటే ఐడియా బానే ఉంది. స్కెలిటన్ వరకు ఓకే. హ్మ్. అంటే ఒక కొరియన్ ఆత్మ మా ఒక రాయలసీమ కుర్రోడిలోకి ఎంటర్ అవ్వటం. అక్కడి నుంచి ఆహ్, ఏం చూసుకొని ఎంటర్ అయింది. ఈ 2 పాత్రల మధ్య సిమిలారిటీస్ ఏమున్నాయి? ఇదే ఎంచుకోవటానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అసలు తను బతికి ఏం సాధించాలనుకుంటోంది? అంటే ఏదో ఒక బాడీని ఆశ్రయించటం ద్వారా ఏదో ఒక పర్పస్ ఉంటుంది. హ్మ్. ఆ పర్పస్ ఏమిటి? ఆ పర్పస్ జెన్యూనా? కాదా? ఇలాంటి 100 ప్రశ్నలొస్తాయి ఆడియన్స్ బుర్రలోకి. హ్మ్. ఆ వచ్చిన ప్రశ్నలకి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగలేదు తెర మీద. ఈ ఈ జస్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగానే వారు తీసుకొచ్చినటువంటి 3, 4 క్యారెక్టర్‌లు వాటి డిజైనింగు చాలా పేలవంగా ఉంది. హ్మ్. అందుకని ప్రీ క్లైమాక్సు అంత గొప్పగా రక్తి కట్టలేదు అనేటువంటి అభిప్రాయం జనాల్లో వినిపిస్తోంది. ఓకే. ఆ వినిపించడానికి కారణం ఏంటంటే స్క్రిప్ట్ మీద వీళ్ళు బలంగా కూర్చోల. సన్నివేశాలని అనుకున్నారు. ప్రతి సీన్‌ని చిత్రికబట్టారు. అక్కడి వరకు ఏదో కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. హ్మ్. నిజానికి ఇది మంచి కామెడీ జనరేట్ చేసేటువంటి లైనే అనుకున్నాడాయన. ఆయన కథే అది. హ్మ్. మేర్లపాక గాంధీ గారి ఒరిజినల్ పేరు మేర్లపాక చెగువేరా. ఓకే. ఆయన తర్వాత గాంధీగా మార్చుకున్నాడు. హుహుహు. వారి తండ్రి గారు జర్నలిస్టు, రైటరు కూడా. ఆయన హ్మ్. నవలలు రాశాడు 'స్వాతిలో' చాలా. ఓకే. మేర్లపాక మురళి అనే పేరుతో. హ్మ్. కాబట్టి వీళ్ళకి కొంత సాహిత్య సంపర్కం ఉంది ఈ కుటుంబానికి. హ్మ్. ఉంది. ఆయన చదువుకున్నాడు. తర్వాత 'ఎల్వి ప్రసాద్' గారి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైన్ అయ్యి వచ్చినటువంటి వాడు. హ్మ్. మొదటి సినిమాతోనే ఆయన మంచి విజయమే అందుకున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' ఇలాంటి సినిమాలతో. ఓకే. నానితో చేసిన 'కృష్ణార్జున యుద్ధం' ఈ సినిమాలన్నీ బానే వర్కౌట్ అవును. అయినాయి. హ్మ్. కాకపోతే ఈ కథకొచ్చేసరికి తను హారర్ కామెడీ జానర్‌లో వెళ్ళాలి అని అనుకున్నాడు. హ్మ్.
ఈ హారర్ కామెడీ జానర్ లో వెళ్ళటానికి ఏమేం కావాలి అంటే, ఒక వంకాయ కూర చేయాలంటే 4 వంకాయలు, 2 ఉల్లిపాయలు కావాలన్నట్టుగా ఉమ్, హారర్ కామెడీ చేయాలి కాబట్టి ఒక ఆత్మ ఉండాలి అనివార్యంగా. ఉమ్, ఒక హీరో ఉండాలి, ఒక కమెడియన్ ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి, ఉమ్, పక్క పాత్రలు ఒక 2 ఉండాలి. ఇలా ఒక వంటకానికి కావలసిన దినుసులన్నీ పెట్టుకున్నాడు అక్కడ. ఉమ్, పెట్టుకున్నాడు గానీ ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఒకటి కావాలి. ఆ ఆత్మ ఇక్కడికి రావటానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం. ఎక్కడి నుంచి పుట్టింది ఈ ఆలోచన ఆయన అనుకోకుండా అనంతపురం జిల్లాలో తిరుగుతూ ఉండగా ఆ పెనుగొండ ఏరియాలో ఆయనకి కియా మోటార్స్ కనిపించింది. ఉమ్, బెంగుళూరు వెళ్తున్నాడు యాక్చువల్‌గా ఆయన చిత్తూరు నుంచి. ఉమ్, వెళ్తూ ఉండగా కియా మోటార్స్‌ని చూసి దీంతో లింక్ చేస్తూ ఈ కథలంతా ఊహించాడాయన. ఉమ్, అందుకని అక్కడ అక్కడ లొకేట్ చేశాడు కథని. లొకేట్ చేసి కియా మోటార్స్‌లో పనిచేసేటువంటి ఒక అమ్మాయి హీరోయిన్. ఉమ్, ఆ అమ్మాయి కొరియా కుర్రాడిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉంటుంది. ఉమ్, ఈ హీరో అనేవాడు పల్లెటూరు కుర్రాడు. ఇతను పెద్దగా చదువుకోడు. ఏదో నానా గందరగోళంగా ఉంటాడు. భజన పార్టీ, ఉమ్, భజన సెట్లు అని ఉంటాయి గ్రామాల్లో. అవును. దేవాలయాల్లో ఏదన్నా జరిగినప్పుడు భజన చేస్తారు వాళ్ళు. ఉమ్, అలాంటి ఒక భజన సెట్ ఇది. ఈ భజన సెట్‌కి వచ్చేటువంటి ఆదాయము, దాని తాలూకా లిమిటేషన్స్‌లో బతికేటువంటి ఒక కుర్రాడు. అతనికి జీవితంలో ఎదగాలనే కోరుకుంటుంది. అతనికి ఒక అన్న ఉంటాడు. ఆ అన్న ఈ జీవితాన్ని భరించే కంటే ఇంకెక్కడికన్నా వెళ్ళి బతకడం బెటర్ అని వెళ్ళిపోతాడు. ఉమ్, అతనేదో విదేశాలకు వెళ్ళిపోయాడనే ఇంప్రెషను. నిజంగానే విదేశాలకు వెళ్తాడు. అక్కడేదో బిజినెస్ వర్కౌట్ అవ్వదది. ఏదో కష్టాల్లో ఉంటాడతను. ఉమ్, ఇతను కష్టాల్లోనే ఉంటాడు. ఉమ్, ఈ కష్టాల్లో ఉన్న కుర్రోడిలోకి సడెన్‌గా ఒక కొరియన్ ఆత్మ ఎంటర్ అవుతుంది. ఉమ్, ఎందుకు ఎంటర్ అయింది అనేది ఒక మిస్టరీ. డైరెక్టర్ గారు దానికేదో ఒక లాజిక్ ఎంచుకున్నాడు గానీ, ఆ లాజిక్ ప్రాపర్‌గా జనాలకి కన్విన్సింగ్‌గా అనిపించలా. ఉమ్, ఆ కన్విన్సింగ్‌గా ఎందుకు అనిపించలేదంటే, అస్థికలు, ఆత్మ ఈ 2 బానే ఉన్నాయని అనుకున్నారాళ్ళు. అనుకుని ఒక సీన్ అల్లారు. ఉమ్, నిజానికి అది నిజమైతే అంటే అస్థికలు మనం జనరల్‌గా నదుల్లో కలుపుతూ ఉంటాం. ఆ నదీ నీళ్లు రకరకాలుగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు జనాలు. అవును. కాబట్టి ఈ కలిపిన అస్థికలన్నిటి తాలూకా దయ్యాలు దిగిన వాళ్ళందరూ ఆ దయ్యాలుగా మారిపోవాలి ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం. ఓకే. ఇలాంటి గందరగోళపు చిన్న లాజిక్ వికృతాలున్నాయి. మిస్ అయ్యారు అక్కడ. వికృతాలున్నాయి సినిమా నిండా. ఓకే. అలాగే ఆ అన్నగారు ఎందుకు ఆ కొరియన్ అనేవాడిని చంపాల్సొచ్చింది ఉమ్, అనే దానికి సంబంధించిన ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ లేదు. ఉమ్, అలాగే అతన్ని ఈ హత్యకి ఇంకొక క్యారెక్టర్ ప్రోద్బలం కలిగిస్తుంది. ఆ ఉమ్, క్యారెక్టర్‌కున్న మోటివ్ ఏమిటి అనేది కూడా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ కాలా. ఇది ప్రీ క్లైమాక్స్‌లో రివీల్ చేయటం ద్వారా ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి థియేటర్‌లో అనుకున్నాడాయన. అది మిస్‌ఫైర్ అయింది. ఓకే. అందుకని వరుణ్ తేజు, సత్య, రితిక నాయక్ అనేటువంటి అమ్మాయి వీళ్ళందరూ విపరీతంగా కష్టపడ్డారు. తమన్ కూడా విపరీతమైనటువంటి మ్యూజిక్. ఎలివేట్ చేయటం కోసం మ్యూజిక్ చేశాడు. మేకింగ్ బావుంది. ప్రొడక్షన్ ఖర్చు బాగా పెట్టారు. కొరియా వెళ్లి షూట్ చేసుకొచ్చారు. ఉమ్, ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ ఆత్మ మిస్ అయింది. ఇది ఆత్మల సినిమా. ఈ ఆత్మల సినిమాకి కూడా ఒక ఆత్మ ఉండాలి. ఓకే. అది మిస్ అయింది. ఈ ఉమ్, ఆత్మల గోలలో పడి ఆత్మ వదిలేసాడు. ఉమ్, దాంతో ఈ 2 ఆత్మలు కొట్టుకున్నాయి. ఉమ్, ఒకే మనిషిలో ఉన్న 2 ఆత్మలు కొట్టుకుంటాయి. ఈ కొట్టుకోవడాన్ని ఎలా డిజైన్ చేయాలి అనే ఆలోచనలో పడి డైరెక్టర్ గారు కథకి సంబంధించిన ఒరిజినల్ ఆత్మని గాలిలో వదిలేశాడు. ఓకే. అందుకని సినిమా చూసిన ప్రేక్షకుడికి ఇది బాగుందో బాలేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్, ఏదో నవ్వించే ప్రయత్నం అయితే జరిగింది. ఓకే. కానీ బయటకొచ్చాక అసలు ఏం చెప్పాడు సినిమాలో అని ఆలోచిస్తే ఏమీ తట్టదు. ఓకే. గందరగోళం తప్ప. ఓకే. అలా ఒక విఫల ప్రయత్నంగానే మిగిలినటువంటి సినిమాగా నేను ఈ ఈ వరుణ్ తేజ్ గారి లేటెస్ట్ రిలీజ్ సినిమా కొరియన్ కనకరాజుని చూస్తా. అంటే దీనిలో కొరియా లేదు, కనకరాజు లేడు. ఇంకోటేదో ఉంది. ఇంకోటేదో పెట్టాడు. అదేంటనేది ఎవరికీ తెలీదు. ఆయనకు కూడా తెలియదు. డైరెక్టర్ గారికి కూడా తెలియదు. రైట్ సార్. సార్ ఎంత ఇస్తారు సార్ రేటింగ్ ఇవ్వాలనుకుంటే? నేను ఔట్ ఆఫ్ 5 2 ఇస్తానండి. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.